ఖమ్మం జిల్లా గరికపాడుకు చెందిన గోపిది హత్యేనని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రామంలోని 6గురు గోపిని హతమార్చారని తెలిపారు. నిందితులను శిక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. న్యాయం చేయాలని గత 3 నెలలుగా బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి అలసిపోయింది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారును మృతుడు గోపి కుటుంబ సభ్యులు అడ్డగించారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. న్యాయం చేయకుంటే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడు గ్రామంలో 3 నెలల క్రితం జరిగినటువంటి ఒక యువకుడి మరణం ఇప్పుడు అనుమానాలకు కారణమవుతుంది. కొంతమంది వ్యక్తులు కావాల్సుకునే తన కొడుకును చంపారని ఆ తల్లిదండ్రులు 3 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా వారికి ఇప్పటికీ న్యాయం జరగకపోవడం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆ కుటుంబ సభ్యులు అడ్డగించి మాకు న్యాయం చేయండి అని డిమాండ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు మనం గరికపాడు గ్రామంలో ఉన్నాం. ఆ దళిత కుటుంబం మనతో పాటు ఉన్నది. అసలు ఈ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏంటి, వీళ్ళు చెప్తున్నటువంటి ఇష్యూ ఏంటి, గోపి ఎట్లా చచ్చిపోయాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, మీ పేరేంటి, గోపి ఎట్లా చచ్చిపోయాడు, అసలు ఏం జరిగింది ఆ రోజు? గోపి అండి, వాలీబాల్ ఆడుతున్నాను పిల్లగాడిని తీసుకుపోయి 10 మంది తీసుకుపోయారు సార్. తీసుకుపోయి వాలీబాల్ ఆడినంతసేపు ఆడి మరి వేటుకి 4 ఈతకని తీసుకుపోయి చంపుకొని నా కొడుకుని నాకు కూడా చెప్పకుండా వైరా కోటయ్య హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడికి చనిపోయినాక మాకు ఒక మనిషితోటి కబురు పంపారు సార్. మేము పోయి చూస్తే నా కొడుకు చనిపోయాడు. ఇక ఆ బాధతోటి నా మైండ్ అనేది పోయి నేను ఇక ఆ పిల్లగాడిని చూడటానికి కూడా దగ్గరకు కూడా వెళ్ళలేదు సార్. ఈత కొట్టడానికి నీ కొడుకు ఈత రాదా, ఎందుకు చచ్చిపోయింది, ఈత వస్తా ఈత రాదా, అసలు మునిగి ఎట్లా కొడుకు గజేతగాడు సార్. నా కొడుకు గజేతగాడు, వైరా చెరువులోనైనా ఈత కొట్టగలడు, చదివింది కూడా వైరాలోనే. అసలు పిల్లగాన్ని నిలువు నాగం చేశారు, వాళ్ళు చంపేశారు సార్. అంటే చంపేశారు అన్న అనుమానం నీకు ఎందుకు వస్తుంది? ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ పేర్లు తెలుసా? ఎవరి పేర్లు చెప్తున్నారు అసలు మీరు? పేర్లు ఏరయ్య, వెంకటేశ్వర్లు, మళ్ళీ చరణం, గోపి, రాజా, వెంకటేష్, వీళ్ళు 6గురు సార్. మా పిల్లగాడితో 7గురు వేతకాడిని పోయినట్టు పోయి నా కొడుకుని చంపుకొని వచ్చారు. నా కొడుకు గజేతగాడు. నా కొడుకు సావటం కారణం వాళ్ళ 6గురే చంపారు సార్ నా కొడుకుని. మాకు న్యాయం అనేది జరగటం లేదు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లకి నిన్న మీరు పొంగులేటి గారిని ఎందుకు అడ్డుకున్నారు, మంత్రి గారిని ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? అసలు ఆయనకి ఇందులో ఎపిసోడ్కి సంబంధం ఏంది? దాంట్లో వాళ్ళు న్యాయం జరగలేదని సార్కు చెప్పుకున్నామని ఆఫ్ చేసినాం సార్. ఆఫ్ చేసినాక వాళ్ళు ఇక్కడ ఆయన పేరు వాడుకుంటున్నారు సార్. మాకు సింహం ఉంది, మా సీనన్న ఉన్నాడు అని, మాకు బర్రా రాజా గారు ఉన్నాడు, నీ కేసు ఏం కాదు, నువ్వు ఎప్పటాలని నాటుకు పోయేవాడివి అని నా కూలికి పోయేవాడిని కూడా నన్ను హెచ్చరిక చేసుకుంటా. నీ కొడుకుని చంపిన వాళ్ళు? నా కొడుకుని చంపిన వాళ్ళే సార్. హెచ్చరిక చేసుకుంటా, కాలరా లాగేసుకుంటా నా కళ్ళ మొంగలు తిరుగుతుంటే నా కొడుకు నిలువు నాగం చేశారు. చేసుకుంటూ కూడా నేను గరికపాటు ఊర్లో నేను బతకను సార్. నాకు న్యాయం జరిగే వరకు తిరుగుతా. న్యాయం జరగనాడు నేను మందు దాగి చనిపోదు సార్. అంతే. నేను మా పిల్లలు, ఇంకొక పిల్లగాడు ఉన్నాడు, ఆ పిల్లగాడిని కూడా చంపుతారు సార్. నేను క్యారేజ్ కట్టుకొని నాటుకు బాతుంటే వాళ్ళ కొడుకు నా మీదకి ఆటో తీసుకొచ్చిండు సార్ మీదకి. చెన్నై కొడుకు, ఆ చంపిన వాళ్ళ ఒకడు రాముడు ఆటో మీదకి వచ్చింది. మీదకి వచ్చి మళ్ళీ నేను అడ్డం తిరిగితే వాళ్ళ అమ్మ వాళ్ళు పట్టుకొని నోటుకు వచ్చినట్టు నన్ను పట్టుకొని ఎమితిట్లు తిట్టారు సార్. అమ్మా, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మొత్తం అంటే గొడవ అంతా అయిన తర్వాత పోలీసు వాళ్ళని పోయి కలిసారమ్మా? మీరు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు, అసలు ఏం జరిగిందమ్మా? పోలీసులు కంప్లైంట్ ఇచ్చినాం సార్. పోలీసులు కంప్లైంట్ ఇస్తే అమ్మ మేము తెలుసుకుంటాం అన్నారు. తెలుసుకుంటామని కేసు రాసుకున్నారు సార్. అని కేసు రాసుకున్నారు. పిల్లగాడిని దేశపోయారు, పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్లు కూడా మాకు ఇవ్వలేదు సార్. అని పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్లు ఇవ్వలేదని మేము పోలీస్ స్టేషన్ కాడికి 10 సార్లు తిరిగినాం. ఆడవాళ్ళం, మగవాళ్ళం, పిల్ల పెద్ద మొత్తం వెళ్ళినా కానీ మమ్మల్ని బయట కూర్చోబెట్టి వాళ్ళు తేప నాయకులు వస్తున్నారు, లోపల పోయి కలుస్తున్నారు. సిఐ గారిని కలిశారు, ఎస్ఐ గారిని కలిశారు. కలిసిన తర్వాత మేము వెళ్ళి ఏందయ్యా కాళ్ళ మేము పడి దండం పెట్టి, ఏందయ్యా నా కొడుకుని చంపారు, మేము సాదుకున్న కొడుకుని, పెళ్లికి వచ్చిన కొడుకు తెచ్చేదే ఆ ఒక్కడు తెస్తేనే మేము తిని బతకటం. మాకు పిల్లలు లేరు, మేము ఇద్దరు ఆడపిల్లలు అయితే ఆ పిల్లగాడిని చదువుకున్నాం, మేము తిని బతికేటం. ఆ ఒక్క పిల్లాడి మీద మేము ఆధారపడి ఉండం. ఏందయ్యా నా కొడుకునట్టు చేశారని నేను ఎస్ఐ గారు కాళ్ళమే పడ్డా. ఎందుకమ్మా నీ కొడుకు ఏం కాదు, ఈతలోనే చనిపోయిండు, నీళ్ళలో పడే చనిపోయిండు అన్నారు.
అంటే నేను అన్న లేదు సార్ అండి వైరా చెరువులోనే ఈత కొడతాడు నా కొడుకు, 3-4 బతికిచ్చాడు నా కొడుకు ఈతతోటే. నా కొడుకుని ఎందుకు అట్లా చేశారు, వాళ్ళు ఖచ్చితంగా తీసపోయిన వాళ్ళు ఆ 7గురే చంపారు నా కొడుకుని. నా కొడుకుని అట్లా చంపడం కారణం ఏంటంటే మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్లన్నీ ఇవ్వండి అని నేను అడిగిన సార్ అండి. అడిగితే సిఐ గారు ఏం చేసిండు, వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్లు మాకు చూపెట్టి అసలు పోస్ట్ మార్టం అయిన రిపోర్ట్లు కూడా మాకు చూపెట్టలేదండి. పోస్ట్ మార్టం పిల్లగాడిని దేశపోతే ఆ పిల్లగాడికి శవం కాడికి ముందే మనిషిని పంపించారు సార్ అండి. వాళ్ళు చంపన కాడికి నా కొడుకు కాడికి ప్రతిసారి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, ప్రతి నాయకుల్ని కలిశారు సార్ అండి. వరరాజా గారి కాడికి పోయాను, ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారి కాడికి పోయి కాళ్ళు పట్టుకొని నేను బతిలాడినండి. కాళ్ళు పట్టుకొని బతిలాడి నాకు న్యాయం జరగలేదు, నా కొడుకుని చంపారు. నా కొడుకుని చంపింది కాక సిఐ గారు న్యాయం చేయలే, ఎస్ఐ గారు న్యాయం చేయలే. మరి ఈ డిపార్ట్మెంటే మాకు న్యాయం చేయకపోతే మేము ఎవరి కాడికి పోయాం సార్ అండి అని కూడా అడిగింది నేను ఎస్ఐ గారు. అసలు చంపారు అంటున్నారు కదా, మీకు అనుమానం ఎందుకు వచ్చింది? వాళ్ళకి వీళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, చంపేంత కక్షలు ఉన్నాయా, అసలు చంపాల్సిన అవసరం ఏముంటుందమ్మా? సీసీ రోడ్లకు పోయినప్పుడు గొడవ పెట్టుకున్నారు సార్ అండి. నా కొడుకు మిషన్ కాడ పని చేస్తాడు, నా కొడుకు మిషన్ కాడ పని చేస్తుంటే నా కొడుకు వచ్చిన డబ్బులు వాళ్ళు వాడుకున్నారు. అన్న అతను వాడుకొని డబ్బులు ఇవ్వమని నా కొడుకు అడిగాడు. డబ్బులు ఇంట్లో డబ్బులు లేకపోతేనే తండ్రి అరుతుండు, వాళ్ళేం డబ్బులు వాడుకున్నారు. డబ్బులు ఇవ్వని అడిగినందుకు ఆ డబ్బులు కాడ తగాద పెట్టుకొని నా కొడుకుని అప్పుడే బెదిరించారు. బెదిరిస్తే నా కొడుకు అన్నాడు కదా, మీరు ఎన్నాళ్ళు బెదిరిస్తారు, నేను ఎందుకు బెదిరిస్తా అని వాళ్ళల్లో పోకుండా ఏరేటి వాళ్ళలో పనికి వెళ్ళిండండి. ఏరేటి వాళ్ళలో పనికి వెళ్ళినోడిని ఇంటికి వచ్చిండు, దీపావళి పండగ రోజే ఇంటికి వచ్చిండు. ఆ నైటే నాకు ఫోన్ చేసిండు, అమ్మ నేను రేపు వస్తున్నామ్మా, బావోళ్ళు వస్తున్నారు, అక్కోళ్ళు వస్తున్నారు, నేను కూడా వస్తున్నామ్మా అని నాకు ఫోన్ చేసిండు. సరే నాన్న రా నాన్న అని అంటే వచ్చిండు. వచ్చిన తర్వాత కూడా తల్లిని వచ్చిన తర్వాత కూడా అన్నాడు కదా, అమ్మ నేను ఇంటి దగ్గరే ఉంటా, మీరు తొందర రాండి అన్నాడు. అక్కోళ్ళు వస్తున్నారు నాన్న, నేను కూడా వస్తానే అని చెప్పింది సార్. ఇప్పుడు మీ వాళ్ళు ఏమో ఆ కుర్రోడు చచ్చిపోయాడు అంటున్నారు, నువ్వు కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉన్నావు, అసలు చచ్చిపోయాడా, చంపేశారా, అసలు జరిగింది ఏంటి? 100% సస్పెక్ట్ మర్డర్ అది. మేము అదే విషయం మీద కేసు పెట్టినాం. ఆ సస్పెక్ట్ అనేది విడదీయాలనేదే మేము అడిగిన వాళ్ళని. దాంట్లో ఒక పళ్ళు వంతు కూడా డిపార్ట్మెంట్ అనేది మాకు సహాయం చేయలేదు. మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారా, FSL కి పంపారా? మీ అనుమానాలకు నివృత్తి చేసేలాగా ఏమైనా ప్రయత్నం చేసిందా డిపార్ట్మెంట్? ఒకటి సార్, మేము పోస్ట్ మార్టం పంపిస్తున్నామని ఎస్ఐ గారు 15 రోజుల దాకా చూస్తున్నాం అండు. ఎస్ఐ గారి తర్వాత ఈ కేసు సిఐకి అప్పచెప్పినాం, సిఐ హ్యాండిల్ చేస్తాడు, సిఐ గారికి అడిగి పోండి అని సిఐ గారికి అడిగి పంపించిండు. సిఐ గారు దీన్ని దాదాపు 30 రోజులు, ఒక 15 రోజులు FSLకి పంపించినాం అనేది చెప్పారు. 15 రోజుల తర్వాత నాకు ఒక వారం జ్వరం జరిగింది, తర్వాత రండి అని చెప్పిండు. మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకా రాలేదు, ఇంకొకటి 1 వీక్ పట్టిద్దండు. ఇవన్నీ అయిపోయిన క్రమంలో లాస్ట్కి సిఐ గారు ఏం చెప్పిండు, ఈ కేసు సిఐ గారు అసలు డైరెక్ట్ డాక్టర్ రాసిన రిపోర్టే మాకు చదివినిపించిండు, దీంట్లో సస్పెక్ట్ ఉంది ఏదో. అందుట్లో డాక్టర్ ఏమి రాసిందంటే ఇది 100 ml వాటర్ మిక్స్ అయ్యి పార్షియల్లీ ఫుడ్ డైజెస్టెడ్ విత్ 100 ml వాటర్ అని రాసిండు. దీంట్లోనైతే మరి నీళ్ళు తాగినట్టు లేదు అనేది క్లారిటీగా చెప్పిండు. అంటే నీళ్ళు తాగినట్టు లేదు అనేదంటే పిల్లగాడు నీళ్ళల్లో పడైతే చావలేదని ఇండైరెక్ట్గా చెప్పిండు సిఐ గారు మాకు. చెప్పి FSL రిపోర్ట్ వస్తుంది బాబు ఒక 15 రోజుల్లో మీకు చెప్తూ అన్నారు. FSL రిపోర్ట్ 15 రోజుల తర్వాత జ్వరం తగిలిందని 1 వీక్, తర్వాత రాలేదని 1 వీక్ ఆపి 40 రోజులకి మాకు ఎస్ఐ గారి కాడ రిపోర్ట్ ఉండు. అది 100కు ఫోన్ చేస్తే ఎస్ఐ గారి కాడికి పోండి రిపోర్ట్ ఇస్తున్నాను. ఆ ఎస్ఐ గారి రిపోర్ట్ ఏమి ఇచ్చిండు, ఆ సిఐ గారు చదివిన రిపోర్టే ఆ 1వ తారీఖు పోస్ట్ మార్టం చేసేటప్పుడు రాసే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్స్ అన్ని రాసేదే. 30 తారీఖు ఘటన జరుగుతున్నప్పుడు జిల్లా పోలీస్ అధికారి సిపి గారు ఉన్నారు కదా, సిపి గారినో లేకపోతే అడిషనల్ ఎస్పీ గారినో మీరు కలిసి ఒక మాట చెప్పొచ్చు కదా? ఏసీపీ రెహమాన్ గారిని కలిసినాను సార్. నాకు తెలిసిన బాబు ఇంకొక అబ్బాయి ఉంటే నేను అక్కడ ముతూట్లో చేసుకుంటా, టైం అయిపోయాక ఏసీపీ గారు ఉన్నారా సార్ అంటే ఉన్నారు, కారు ఉంది, వెళ్ళాం. ఏసీపీ గారు డైరెక్ట్గా ఇంకేముంది అందులో, మీరు ఎందుకు వచ్చారు, సిఐకి ఎస్ఐకి నేను ఎప్పుడూ చెప్పిన కోర్టుకి ఏమని, మీరు వాళ్ళ మాట వినట్లేదు, అందుట్లో ఏమీ లేదంటే మీరు వినట్లేదు, మేము కోర్టుకే ఏమన్నాం. వాళ్ళు సరే కోర్టుకి అయితే సాక్షులు ఉన్నారు, సాక్షులను తీసిపోయాను మేము తెలుసుకుందాం అంటే కోర్టుకు కూడా వేయలేదు వాళ్ళు. అది సార్ జరిగింది. ఏసీపీ గారిని కలిసి సిపి గారిని కలిసారా? సిపి గారిని కలిసిన సిపి గారు ఏసీపీ గారికి రాతంటే సార్ ఏసీపీ గారి చుట్టూ, సిఐ గారి చుట్టూ, ఎస్ఐ గారి చుట్టూ తిరిగినాం సార్, దయచేసి మీరు ఏదైనా న్యాయం చేయదలుచుకుంటే మీరు సొంతగా ఇన్వెస్టిగేషన్ చేయించి మాకు న్యాయం చేయాలి సార్ అన్నాం.
తేళ్లపుట్ట గోపికి సంబంధించినటువంటి ఒక అనుమానాస్పద మృతి. ఇది ఖచ్చితంగా హత్యేనని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తు మీద కూడా వాళ్ళు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా చెప్పిన 40 గంటలు గడిచిన తర్వాత కూడా ఒక్కరు కూడా మా ఇంటికి రాలేదు, కానిస్టేబుల్ కూడా వచ్చి పలకరించలేదని చెప్తున్నారు. గడిచిన 3 నెలలుగా మేము పోలీసుల చుట్టూ తిరగడం తప్ప పోలీసులు మా దగ్గరికి వచ్చినటువంటి దాఖలా లేదంటున్నారు. రాజకీయ ఇన్వాల్వ్మెంట్ మీద కూడా గోపి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి నిజాలను వాళ్ళకి అప్పచెప్తే ఈ ఇష్యూకి పరిష్కారం లభించే ఆస్కారం ఉందని చెప్పి కూడా గోపి కుటుంబ సభ్యులు ఇతర బంధువులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. విడుదల నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, గరికపాడు గ్రామం, వైరా మండలం నుంచి.